హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఇవాళ టాక్సిక్ సినిమా సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చాలామంది మైండ్లో ఒక పాయింట్ అయితే రన్ అవుతుంది. ఇంతకు ముందు నుంచే రన్ అవుతుంది. ఇప్పుడు అది కొంచెం ఎక్కువగా డిస్కషన్కి గురవుతుంది, ఎందుకంటే ఇవాళ అప్డేట్ వచ్చింది కాబట్టి. ఇంతకే ఆ క్వశ్చన్ ఏంటి అంటే, టాక్సిక్ సినిమా 1000 కోట్లు కొడుతుందా ఆర్ అంతకంటే ఎక్కువ కొడుతుందా? యూనో యష్ ఆల్రెడీ అంతకుముందు కేజీఎఫ్ 2తో 1000 క్రోర్ క్లబ్ని అయితే ఓపెన్ చేశాడు. సో కన్నడ ఇండస్ట్రీకి అది ఫస్ట్ 1000 క్రోర్ క్లబ్. అండ్ నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ కేజీఎఫ్ 3 కూడా రావచ్చు. ఆ రెండు కన్ఫర్మ్. ఈ రెండింటికి కూడా ఈజీ కొడతాయి 1000 కోట్ల పైన, అందులో నో డౌట్. అయితే ఇప్పుడు యూనో క్వశ్చన్ ఏంటంటే, టాక్సిక్ సినిమాకి 1000 కోట్లు వస్తాయా ఆర్ అంతకంటే ఎక్కువ వస్తాయా అనేది క్వశ్చన్. సో ఈరోజు ఈ వీడియోలో అది ఎంతవరకు పాసిబుల్ అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అంటే 1000 కోట్లు పాసిబులేనా యూనో యష్ నెక్స్ట్ మూవీకి? సో దాని గురించే కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కేజీఎఫ్ 2 కలెక్షన్స్ని మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా కేజీఎఫ్ 2 సినిమా కలెక్ట్ చేసింది 1250 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఓకే, సో డెఫినెట్గా అది హ్యూజ్ కలెక్షన్ అనే చెప్పొచ్చు, అందులో నో డౌట్. కాకపోతే ఇప్పుడు నెట్ విషయానికి వచ్చినట్టయితే, అక్కడ హిందీ నెట్ ఒక 435 437 ఆ మధ్యలో వచ్చింది. 437 అనుకుందాం. అండ్ కన్నడ నెట్ ఒక 155 అబోవ్ వచ్చింది. మలయాళం నెట్ ఒక 50 అబోవ్, తమిళ్ నెట్ 105 అబోవ్, తెలుగు నెట్ 115 వచ్చింది. సో బేసిక్గా ఇలా నెట్స్ వచ్చాయి. సో 864 865 నెట్ వచ్చింది అప్రాక్సిమేట్లీ. సో 1250 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సినిమా వరల్డ్ వైడ్గా. సో ఇది బాగానే ఉంది. బేసిక్గా ఏ హీరోకైనా సరే, ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికైనా, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారికైనా సరే, మనము ఆ ప్రీవియస్ సినిమాకి అంటే ఏదైతే బిగ్గెస్ట్ కలెక్టెడ్ సినిమా ఉంటుందో దానికి ఏ జోన్స్లో ఎంత కలెక్షన్ వచ్చింది అన్నదాన్ని బట్టి నెక్స్ట్ సినిమాకి ఆ జోన్లో యూనో మినిమం కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా ఉంటుంది. అంటే ఆ రేంజ్ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ప్రకారంగా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు పుష్ప 2 గురించి మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా రాలేదు కాబట్టి. సో బాహుబలి 2 తర్వాత సాహో సిచ్యువేషన్ ఏంటి అనేది చూసుకుందాం. అండ్ నేను ఇక్కడ సేమ్ టాక్సిక్ కూడా అదే సిచ్యువేషన్లో ఉంది సిమిలర్గా. సో అందుకే మాట్లాడుకుందాం దానికి తగ్గట్టే. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక్క చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కేజీఎఫ్ 2లో యష్ని ఎలాగైతే చూసారో టాక్సిక్లో కూడా యష్ని అలాగే చూస్తారు. బట్ బాహుబలి 2లో ప్రభాస్ గారిని చూసినట్టుగా సాహోలో ప్రభాస్ గారిని చూడలేదు, ఎందుకంటే వేరే సినిమాలు కంప్లీట్గా డిఫరెంట్ సినిమాలు. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఏ జోనర్ ఉంటుందో ఇది కూడా సిమిలరే, టాక్సిక్ కూడా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్ ఉంది కదా, అంటే యాక్షన్ జోనర్. సో నేను అనేది అలా అనమాట. సో డెఫినెట్గా ఆ ప్రకారంగా కొంచెం ఆ సిమిలారిటీ ఉంటుంది. సో కొంచెం ఏమంటారు, ఆ ఆడియన్స్ కొంతవరకు ఎంగేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈజీగా. సో దీన్ని బట్టి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడ నెట్ విషయానికి వచ్చినట్టయితే 155 క్రోర్ నెట్ అయితే వచ్చింది కన్నడ నుంచి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది సీక్వెల్ ఫ్యాక్టర్. బేసిక్గా చాప్టర్ 1కి కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి అక్కడ, చాప్టర్ 2కి ఎక్కువే వచ్చాయి. బట్ ఆ సీక్వెల్ డిఫరెన్స్ అనేది చూడలేకపోయాం. ఆ సీక్వెల్కి ఏదైతే పెరుగుదల ఉంటుందో అది మనం చూడలేకపోయాం. బేసిక్గా సీక్వెల్స్లో హ్యూజ్ జంప్ అనేది కేవలం హిందీ మార్కెట్లోనే చూస్తాం మనం, ఆర్ లేదంటే తమిళ్ మార్కెట్లో కూడా చూస్తాం. ఎలాగా, ఫస్ట్ దానికి అసలు కలెక్షన్లు రాకుండా రెండో దానికి బాగా వస్తుంటాయి. బాహుబలి 2 కూడా అంతే, ఫస్ట్ దానికి కొంచెం వచ్చాయి, సెకండ్ దానికి చాలా ఎక్కువ వచ్చాయి. కేజీఎఫ్ 2కి అంతే, ఫస్ట్ దానికి కొంచెం వచ్చాయి, సెకండ్ దానికి చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే వేరే ఇండస్ట్రీస్లో కూడా కొంతవరకు చూడొచ్చు మనం డెఫినెట్గా. ఓన్ ఇండస్ట్రీలో చూడలేం, ఎందుకు? బేసిక్గా తెలుగుకి ఒక హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇప్పుడు దేవరా ఉంది, దేవరాకు ఒక మార్కెట్ ఉంది, దేవరాకు ఆ లెవెల్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2కి అంతకంటే కొంచెం ఎక్కువ వస్తాయి అంతే. ఇప్పుడు అంతకంటే డబల్ ట్రిపుల్ అవ్వడం అనేది జరగదు, బట్ అదర్ ఇండస్ట్రీస్లో జరుగుతుంది. మీన్ వైల్ హిందీలో ఇప్పుడు 75 క్రోర్ నెట్ వచ్చింది ఫస్ట్ పార్ట్కి, సెకండ్ పార్ట్కి ఈజీగా 300 కోట్ల నెట్ రావచ్చు. దట్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్. సో అదనమాట నేను చెప్పేది. సో ఇలాగా ఓన్ ఇండస్ట్రీని మనం ఎక్కువగా యూనో హ్యూజ్ జంపులు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ అది కాదు నా పాయింట్. ఇప్పుడు ఒక సీక్వెల్ ఫ్యాక్టర్ ఉన్న సినిమాకి ఓన్ ఇండస్ట్రీ నెట్ ఇంత తక్కువ ఉన్నప్పుడు
ఒక డైరెక్ట్ సినిమాకి ఆ తర్వాత ఎంత పెద్ద హిట్ కొట్టినా కూడా ఒక డైరెక్ట్ సినిమాకి మ్యాక్సిమం ఆ ఇండస్ట్రీ కెపాసిటీ ఇంతేనా అంటే మళ్ళీ కాదు. మళ్ళీ కాంతారాకు బాగానే వచ్చింది. కాంతారాకు 163 దాకా నెట్ వచ్చింది కన్నడ నుంచి. సో ఆ ఇండస్ట్రీ పొటెన్షియల్ ఒక 200 అనుకుందాం. మ్యాక్సిమం పొటెన్షియల్ ఒక 200 అనుకుందాం. సో 200 పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీలో సీక్వెల్ ఫ్యాక్టర్తో 155 వరకు మాత్రమే కొట్టినప్పుడు డైరెక్ట్ సినిమాగా వచ్చినప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 100 కోట్ల నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం, అది కూడా మళ్ళీ అంతకంటే ఎక్కువ రాదు. సో 100 కోట్ల నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ ఇండస్ట్రీ అంత హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నది కాదు కాబట్టి, వాళ్ళ మార్కెట్ పెద్దది కాదు కాబట్టి. ఇండస్ట్రీ అంటే అనేది మళ్ళీ ఆర్టిస్టులు స్కేల్ కాదు, మార్కెట్, పీపుల్ కలెక్షన్స్, ఆ మార్కెట్ చెప్తున్నాను. సో అది కొంచెం తక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 100 crore నెట్ వేసుకోవచ్చు మనం. ఇంకా మీన్ వైల్ తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో 115 వచ్చింది, డన్, నో ఇష్యూస్. కానీ ఇప్పుడు బేసిక్గా తెలుగులో 115 వచ్చినా కూడా ఫర్దర్గా వచ్చే సినిమాలకి ఇప్పుడు దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు, బాహుబలి 2 తమిళ మార్కెట్తో కంపేర్ చేయొచ్చు. బాహుబలి 2కి తమిళ్లో 125 కోట్ల షేర్ వచ్చింది. సో అది హ్యూజ్ రికార్డ్ అప్పట్లో. అండ్ దాన్ని బీట్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ విక్రమ్ సినిమా వచ్చి బీట్ చేస్తే కానీ అవ్వలేదు అది. కానీ నేనేమంటానంటే అంత భారీ స్థాయిలో యూనో హిట్ కొట్టి ఇండస్ట్రీ హిట్ అది ఏది అక్కడ వాళ్ళ దగ్గర ఆ ఇండస్ట్రీ హిట్ని 5 ఏళ్ల పాటు బీట్ చేయడానికి వాళ్ళు నానా బాధలు పడి ఫైనల్గా విక్రమ్తో బీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్లో సాహోకి ఇచ్చిన నెట్ ఎంతో తెలుసా? 10 కోట్లు. అదే వచ్చిన పాయింట్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బాహుబలి 2కి తెలుగు నుంచి 330 కోట్ల నెట్ వచ్చింది. బట్ సాహోకి తెలుగు నుంచి 152 కోట్లే వచ్చింది. అంటే అది మిక్స్డ్ టాక్ వచ్చింది కొంచెం అప్పట్లో. ఇప్పుడు బేసిక్గా టాక్సిక్ని దీంతో కంపేర్ చేయడానికి, సాహోతో కంపేర్ చేయడానికి ఒక పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు సాహో గురించి మనం ఎలాగైతే హాలీవుడ్ లెవెల్ సినిమా అని అనుకుంటున్నామో, అప్పుడు కూడా అదే అనుకున్నారు చాలామంది. బట్ అది ఎక్కలేదు, అది అట్లా అయిపోయింది బేసిక్గా. బట్ ఇప్పుడైతే హాలీవుడ్ లెవెల్ సినిమా అది, అదైతే క్లియర్. ఎందుకంటే ఆ సీన్స్, ఆ విజువలైజేషన్, ఆ స్టోరీ ఇంపాక్ట్, ఎవ్రీథింగ్, ఆ ఎలివేషన్స్, ఆ వావ్ మూమెంట్స్, ఆ స్క్రీన్ ప్లే అన్నీ కూడా టాప్ నాచ్ అసలు. బట్ ఏందో అది గ్రాచారం బాగాలేదు అంతే ఆ టైంకి. ఇంకా సుజిత్ గారిది అంతే, ఇంకా అంత మించి ఇంకేట్ లేదు. సో అక్కడ అది బాగా హిట్ అయి ఉంటే సాహో 2 వచ్చింది కదా, అలా ఆయన కూడా చెప్పారు ఒకసారి. అప్పుడు హిట్ చేసి ఉంటే బాగున్నాం మనం. సరే, ఎనీహో మొత్తానికి కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. బట్ టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది కదా. సో అది నా పాయింట్. బట్ తెలుగు నుంచి ఒక 152 వచ్చింది. సో అందుకే నేను వాళ్ళది కూడా మ్యాక్సిమం 100 నెట్ లెక్కేసా. కానీ తమిళది చూడండి, ఇప్పుడు 125 కోట్లు నెట్ కొట్టింది బాహుబలి. అంటే ఇక్కడ చూస్తేనేమో 10 ఉంది. అంటే మళ్ళీ అది కూడా సేమ్ హాలీవుడ్. ఇప్పుడు టాక్సిక్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, టాక్సిక్ కూడా బేసిక్గా హాలీవుడ్ లెవెల్ సినిమా అని చెప్పి దే ఆర్ ప్లానింగ్ టు కొలాబరేట్ విత్ 20th Century Fox. సో వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్గా, వరల్డ్ వైడ్గా ఒకటేసారి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అందుకే లేట్ అవుతుంది ఆ సినిమా. ఎంత లేట్ అయ్యా, అది పుష్కర కాలం లేట్. అది ఎప్పుడు 2022 ఏప్రిల్ 14 వచ్చిన సినిమా 23 లేదు, 24 లేదు, 25 డిసెంబర్ గంట. డిసెంబర్కి అంటున్నారు మరి ప్రస్తుతానికి. అది కూడా లేట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్కుల వల్ల 26 ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. సో అది సిచ్యువేషన్. సో మన దగ్గర మరి అంత తక్కువ ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఒక 20 ఆర్ 30 మ్యాక్సిమం నెట్ ఉంటుంది అంతే. అంటే అంత హ్యూజ్ లెవెల్లో ఉండకపోవచ్చు అని నా ఫీల్. అంటే డైరెక్ట్ సినిమా కాబట్టి, ఫస్ట్ పార్ట్ కాబట్టి. అంటే సెకండ్ పార్ట్ లేదులేండి, బట్ చెప్తున్నా డైరెక్ట్ మూవీ కాబట్టి మ్యాక్సిమం ఒక 30 to 40 వరకు అనుకుందాం పోనీ. సో అంతవరకు నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనము అమరన్ సినిమాకి కూడా అరౌండ్ 48 crore నెట్ ఇచ్చాం. నాకు అదే ఆ విషయంలో బాధేస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే అమరానికి వచ్చినందుకు కాదు, మేజర్కి రానందుకు. అసలు ఎంత గొప్ప సినిమా అబ్బా మేజర్కి ఏమో మన దగ్గర 37 కోట్లు నెట్ వచ్చింది, 38 కోట్లు నెట్ వచ్చింది. అమరానికి 48 వచ్చింది. మేబీ సాయి పల్లవి గారు ఉండడం వల్ల, లేదంటే శివకార్తికేయన్ గారికి ఉన్న పేరు వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అట్లా కొట్టేసింది. కానీ అట్లా అయిపోయింది రండి. మేజర్కి ఇంకా చాలా బెటర్గా రావచ్చు అసలు ఆ సినిమాకి. ఎందుకు రాలేదో ఏందో, ఇంకా సర్లేండి ఇంకా. ఎనీహో, సో ఇది నేను అనేది ఏంటంటే, డెఫినెట్గా మన దగ్గర కొన్ని సినిమాలకి మంచి నెట్ వస్తుంది. కాకపోతే ఏమంటే ఇప్పుడు ఆ సినిమా మీద, ఆ తర్వాత ఆ పర్టికులర్ హీరో మీద, అందులో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ మీద చాలా హ్యూజ్ కనెక్షన్ ఉండాలి. సాయి పల్లవి గారితో ఇక్కడ కనెక్షన్ ఉంది, లేడీ పవర్ స్టార్ అనే పేరు ఉంది ఆవిడకి. సో అది అమరానికి వర్కౌట్ అయింది. సో టాక్సిక్కి, అది యష్కి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మన దగ్గర అనేది చెప్పలేను. అందుకే నేను 30 నుంచి 40 మధ్యలోనే వేస్తున్నాను. సో అంతకంటే కష్టం అని నా ఫీల్. ఓకే, సో ఇంకా తర్వాత తమిళ మార్కెట్ కూడా మనము 25 మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. అంతకంటే ఇవ్వరాళ్ళు. ఎందుకంటే ఆడు KGF 2కి ఒక 105 ఇచ్చారు అంటే, అది కూడా చెప్తున్నాడు కదా, అది సీక్వెల్ ఫ్యాక్టర్. తర్వాత మళ్ళీ అంతలా కన్సిడర్ చేస్తారన్న నమ్మకం అయితే లేదు.
సో అందుకని అరౌండ్ ఒక 20 నుంచి 25 కోట్ల నెట్ వస్తుంది అంతే మ్యాక్సిమం తమిళ నుంచి. సో మలయాళం నుంచి చూసుకుంటే ఒక ఎంత రావచ్చు, ఒక 10 దాకా రావచ్చేమో. ఎందుకంటే మలయాళంకి సాహోకి ఎంత వచ్చింది, 2.7 వచ్చింది అంతే. అంత కూడా రాదు, 10 కూడా రాదు. ఒక 7-8 రావచ్చేమో మ్యాక్సిమం మలయాళం నెట్. అంటే నేను అంటుంది ఏంటంటే తర్వాత మళ్ళీ అదే జోనర్ సినిమా వస్తుంది, ట్విస్ట్ అది. సో ఇప్పుడు ఇంకా హిందీ విషయానికి వస్తే బాహుబలి 2 బేసిక్గా 500 అబోవ్ వచ్చింది, ఇది 436 దాకా వచ్చింది. సో ఆ 437 దాకా వచ్చింది. సో ఆ ప్రకారంగా యూనో హిందీలో ఒకవేళ ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే సాహోకి బేసిక్గా హిందీ ఆడియన్స్కి బేసిక్గా మూవీ నచ్చింది. ఇప్పుడు మన దగ్గర అంటే మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ హిందీ ఆడియన్స్కి సినిమా నచ్చింది. బట్ నచ్చిన తర్వాత కూడా ఆ సినిమాకు వచ్చిన నెట్ 146 కోట్లు. సో టాక్సిక్ ఒకవేళ నచ్చినట్టయితే ఒక 125 నుంచి 150 కోట్ల మధ్యలో నెట్ కొట్టచ్చు హిందీ నుంచి. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు కన్నడ నుంచి ఒక 100, తెలుగు నుంచి ఒక 30, తమిళ నుంచి ఒక 25, తెలుగు నుంచి ఒక 40 వేసుకుందాం, పోనీ 140, తమిళ నుంచి ఒక 25, అది ఒక 165, మలయాళం నుంచి ఒక 8, 173, ఆ తర్వాత హిందీ నుంచి ఒక 140, 163, 140 అంటే 303, ఒక 300 కోట్లు అనుకుందాం రౌండ్ ఫిగర్. సో ఒక 300 కోట్ల నెట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ KGF 2 ఉన్న టైంకి అండ్ ఇప్పటికీ కొంచెం జిఎస్టీలు కూడా కొంచెం మారాయి అవన్నీ కూడా. కాబట్టి అరౌండ్ ఒక ఇండియా నుంచి ఒక 450 దాకా కొట్టచ్చేమో గ్రాస్. అండ్ ఓవర్సీస్ నుంచి ఇప్పుడు ఓవర్సీస్ KGF 2కే 220 కోట్లు కొట్టింది ఓవర్సీస్కి. సో మరి ఇక టాక్సిక్కి కూడా కొంచెం తక్కువే వస్తుంది, అంటే జనరల్ మార్కెట్స్ చెప్తున్నాను నేను. సో వాటికి ఒక 100 మ్యాక్సిమం వస్తే గ్రేట్, అలా ఉంటుంది సిచ్యువేషన్. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు. ఇప్పుడు ఈ ప్రకారంగా చూసుకుంటే టాక్సిక్ మ్యాక్సిమం కలెక్ట్ చేసేది ఒక 500 నుంచి 550 వరకు అంతే, అంతకుమించి కలెక్ట్ చెయ్యదు టాక్సిక్ సినిమా. బట్ ఇక్కడ క్వశ్చన్ అది కాదు, దే వాంట్ టు రిలీజ్ ద మూవీ ఇన్ ఇంటర్నేషనల్ ఆల్సో. అంటే 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళతో కలిసి టైఅప్ అయ్యి దీన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది ఆ సినిమా. సో అందుకోసమని దే ఆర్ ప్లానింగ్ ఫర్ వరల్డ్ వైడ్ రిలీజ్, చాలా గ్రాండ్ ఇయర్గా. మళ్ళీ అది కూడా కాదు, అంటే ఇంగ్లీష్లో, కొరియన్, జపనీస్, అదర్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. సో ఈ మెయిన్ యష్ గారు చాలా గట్టిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలా ఏమంటారు రిలీజ్ చేయడానికి. సో అక్కడ మనకి ఎంత కొడుతుందో మనం చెప్పలేము. సో దాన్ని బట్టి అది 1000 కోట్లు దాటచ్చేమో. అంటే అక్కడ అది గట్టిగా వర్కౌట్ అయ్యి ఓవర్సీస్ మార్కెట్స్లో కూడా బీభత్సంగా బిజినెస్ చేసి, బీభత్సంగా కలెక్షన్స్ వచ్చి, బీభత్సంగా ఆడియన్స్ని పుల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా అది బాగా కలెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ చైనాలో కూడా వీళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తారు డెఫినెట్గా, అందులో నో డౌట్. సో ఇలాగా హ్యూజ్ లెవెల్లో ప్లాన్ అయితే చేస్తున్నారు. సో అందుకు ఆ ప్రకారంగా ఇది కొడితే కొట్టచ్చు, ఈజీగా కొట్టచ్చు. అది ఒకవేళ గట్టిగా వర్కౌట్ అయితే 1500 కోట్లు కొట్టచ్చు, ఇంకా ఎక్కువే కొట్టచ్చు కూడా. బట్ ఇండియా అండ్ ఈ జనరల్ ఓవర్సీస్లో ఉంటాయి కదా, లైక్ అమెరికా, నార్త్ అమెరికా, USA, ఆస్ట్రేలియా, ఇట్లా చాలా ఉంటాయి కదా, UK, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి ఇండియా నుంచి వచ్చే కలెక్షన్స్ అన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ ఒక 550 crore ఉంటుంది అంతే. సో టాక్సిక్ సినిమా అట్లా కష్టం. సో నార్మల్గా అంటే వరల్డ్ వైడ్గా వేరే కంట్రీస్లో వర్కౌట్ అయితే ఏమో కొట్టచ్చేమో కానీ, బట్ ఇన్ జనరల్గా నార్మల్గా రిలీజ్ అయితే మాత్రం కొట్టదు, 550 అలా కొడుతుంది అంతే మ్యాక్సిమం. అది సిచ్యువేషన్ ఇంకా. సో అంత హ్యూజ్ ఓపెనింగ్ కూడా ఉండదు, అదే వచ్చిన బాధ. సో అంటే కన్నడలో కూడా ఉండట్లేదు, ఎందుకంటే కన్నడలో ఉన్నట్టయితే వాళ్ళు KGF 2కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ఇవ్వాలబ్బా, కానీ వాళ్ళు ఇవ్వలే అసలు. అది కదా నాకు అర్థం కాని విషయం. ఇంకా కాంతారాకి బెటర్గా కలెక్షన్స్ వచ్చాయి, నాకు అది మెయిన్ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది నాకు. అంటే కాంతారా ఈజ్ ఎక్స్ట్రాడినరీ సినిమా, అందులో నో డౌట్. కానీ నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఒక సీక్వెల్ ఫ్యాక్టర్ ఉన్న సినిమాకి వాళ్ళు అంత తక్కువ ఇస్తే ఇంకేమిటి అక్కడ ఆడియన్స్ మైండ్ సెట్ అనేది, అది కొంచెం క్వశ్చన్ మార్క్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కాంతారా చూడండి, ఇప్పుడు కాంతారా నెట్ చూస్తున్నాను నేను, ఒక నిమిషం కన్నడ నెట్ చూస్తా. 162.5 crore నెట్ వచ్చింది. దానికి తెలుగు నుంచి బాగానే వచ్చింది, హిందీ నుంచి బాగానే వచ్చింది, మలయాళం నుంచి బాగానే వచ్చింది, అన్నిటి నుంచి బాగా వచ్చింది. డెఫినెట్గా ఇది కాంతారా పార్ట్ 2 కూడా చాలా, అంటే చాప్టర్ 1 ప్రీక్వెల్, అది కూడా గట్టిగా కొడుతుంది, అందులో నో డౌట్. బట్ నేను అంటుంది కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ కోసం చెప్తున్నా, వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారు KGF 2కి. సో ఇప్పుడు కాంతారాకి ఎక్కువ ఇస్తారు నాకు తెలిసి, బట్ అది ఇంకా చూడాలి మరి ఇంకేంటో మరి. సో అందుకే టాక్సిక్ మ్యాక్సిమం కొట్టగలిగేది ఒక 550 crore అని నా గట్ ఫీలింగ్. ఒకవేళ మ్యాక్సిమం కొడితే 600 దాటుతుంది, అంటే జనరల్ మార్కెట్స్.
ఒకవేళ చైనా, యూనో జపాన్ అండ్ కొరియా అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఇట్లా రిలీజ్ చేసుకుంటూ హ్యూజ్ లెవెల్‌లో ప్లాన్ చేసుకొని 20థ్ సెంచరీ ఫాక్స్ లాంటి ఇంటర్నేషనల్ వాళ్ళతో కలిసి టై అప్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసి అట్లా చేస్తే మేబీ అది వేరే విషయం. అది వేరే లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. అది ఓవర్‌సీస్ మార్కెట్ చాలా హ్యూజ్‌గా కొట్టినట్టప్పుడు. సో, అది డిఫరెంట్. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. బట్ నార్మల్‌గా అయితే మాత్రం కష్టం. సో, అది గైస్. సో, మీరేమనుకుంటున్నారు 'టాక్సిక్' మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో.